చూస్తున్నావు? అమ్మా, నేను కూడా వాళ్ళ మాయ బైక్ తోలాలి. నీకు బైక్ కావాలేరా? అమ్మ కావాలి. బైక్ తెస్తే ఏమవుతావురా? అమ్మా, నేను బైక్ రేసర్ అవుతా. నేను మీ నాన్న ఎంతకాలం ఆ పని చేసినా నీకు ఆ బైక్ కొనిలేంరా. నేను బైక్ రేసర్ కాలేనమ్మా. నేనున్నారా, నువ్వు ఖచ్చితంగా బైక్ రేస్ అవుతావు. ఏమండి, పొద్దున వాడు ఏమన్నాడు తెలుసా? చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? ఇవే తగ్గించుకుంటే మంచిది. అవునాడు, చెప్పండి. వాడికి బైక్ కావాలంట. వేసుకునే వయసులో బైక్ ఏం చేయడానికి అర్థం ఉందే నువ్వు మాట్లాడే విషయాలు. ఇప్పుడు కాదులేండి, వాడికి ఒక మంచి బైక్ కొనియాలి. నేనున్నా లేకున్నా కానీ వానికి మంచి బైక్ కొనిస్తారా? ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు లేకుండా మాట్లాడదు. కానిస్తాంలే, కోరిక నెరవేరుతుందిలే. అట్లా మాట్లాడద్దు. నేను ఉన్నా లేకుండా అంటే నేను ఏమైపోవాలి? అమ్మా లే అమ్మా. అమ్మా, టైం అవుతుంది, లే అమ్మా. అమ్మా, నానా, అమ్మా. ఆ రోజు నుండి అమ్మ అని పేరు రాకుండా పెంచారు మా నాన్న. ఎన్నాళ్ళు ఇట్లా మమ్మీ అన్న చూద్దాం, పెళ్లి చేసుకుంటూ పోమా. ఆళ్ళ రాముడు ఊరికే వచ్చినాయమ్మా, బాగా చూసుకుంటుంది లేదో. వాడిని ఎందుకు బాధ పెట్టాలా నేను వాడిని? రేవలా రేరా, దీన్ని ఎలా లేపాలో నాకు తెలుసు. లేరా, బండి కొనిస్తాలే, రేరా. ఎన్ని బైక్ సినిమాలు చూస్తావురా నువ్వు? సరేలేరా, సాయంత్రం మొదలేరా, ఇది టైం కాదు, పొదంలే. వాళ్ళేసు మీ అవాడు అసలు చదువుకున్నాడయ్యా. బైక్ అంటాడు వాళ్ళేసి. ఎప్పుడు నీ కొడుకు చదువుకుండేదయ్యా, ఎప్పుడు బైక్ అంటాడు. సరేలేండి సార్, రేపే ఎగ్జామ్లో 6వ తరగతికి చదివి బాగా పాసుగా మనం బండి తెచ్చుకుందాం. బండి నిజంగానే చెప్తానప్పా. నాన్న, ఈ రోజు నేను కష్టం పాస్ చేస్తాను. ఈ రోజు రిజల్ట్స్ వచ్చినాయి. 50 ఇవ్వండి నాకు. ఇది డ్యూ కేసే బాగుంటుంది. నాకు కాదమ్మా. నాన్న, పాస్ అయ్యాడు కదా, బండి తీసుకునేకి ఎప్పుడు పోదాం? చెప్తానప్ప. తెలుగులో 40, ఇంగ్లీష్లో 40, మ్యాథ్స్లో 35, సైన్స్ 50. ఇట్లా పాస్ అయితే బండి తీసుకుని కష్టం. పాస్ చదువురా, చిన్నాను కదా తెస్తానని. ఎందుకు చదువు లేకపోతున్నావు? పాస్ అయితే తెస్తావన్నావు కదా బండి. ఏంటి పాస్ అయినావురా నువ్వు? పాస్ అయింది, పాస్ మార్క. యావరేజ్ పాస్ అయినావు. బాగా చదివి బాగా పాస్గా, అప్పుడు తెస్తా. ఏడవద్దురా, ఇప్పుడు కాకుండా 10th క్లాస్ పాస్గా తెస్తా కదా బండి. మా నాన్న వల్ల ఏది కాదు, నేనే సాధించాలి. లేవరా, టైం అవుతుంది, కాలేజీకి పోవా? ఏమి ఇంకా చాలా టైం లేనా కాలేజ్ పోనీకి? రోజు మొత్తం పోదురా, టైం అయింది. కానీ టయానికి పోతున్నారా? నీకు బండి తీసిచ్చేది కాలేజీకి. అమ్మనిమ్మ, పెట్టాడు కదరా ఫిట్టింగు. ఈ నా కొడుకు లేట్గా లేచి తలగాని చుట్టుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూడు కాలేజీకి. నేను 10th కూడా పాస్ అయ్యా. పాస్ అయినా కూడా మీరే ఊహించుకోండి ఏం జరిగిందో. ఎలాగోలో కాలేజ్ చేర్పించాలండి. కాలేజ్ చేరిన మొదటి రోజే రే, ఫస్ట్ రోజు కాలేజ్కి వచ్చి సిగరెట్ తాగుతున్నావు అంటే? రే, ఇది కాలేజ్ రా, స్కూల్ కాదు. రే మామ, అక్కడ సార్ అనుకుంటారా? వాడబ్బా, రే వెళ్ళిపోయాడా? అబ్బా, ఇటు పోయింది అమ్మాయి, అస్సలు కనిపించలేదు. అరే మచ్చా, మిస్ అయిపోయిందిరా. ఎన్ని మిస్ అయ్యావరా? అబ్బా, అమ్మాయిరా, అమ్మాయి. ఓరి నీకు తన్నంగా ఫస్ట్ రోజు అమ్మాయి అయిందిరా.
ఏంట్రా అంత తొంగి తొంగి చూస్తున్నావు? నిన్న కనిపించిన అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందేమో అని. ఎవరిని చూసినావో ఏమో. రే మచ్చా ఆ అమ్మాయి రా, చూర్రా ఆ అమ్మాయి అమ్మాయి రా. ఆ అమ్మాయి సాయి, నాకు తెలుసురా. రే మచ్చా ఆ అమ్మాయి చూడగా నచ్చేసిన బాబు. ఆ అమ్మాయి గురించి తెలియకుండా లవ్ ఏంట్రా? నీకు తెలుసు కదరా మామ, నువ్వే ఎలాగోలా మా ఇద్దరు కలపాలరా బాబు. అబ్బా పిల్లగాని సిగ్గు ముగ్గురైతుంది. నేను నుసక్కుండా కూర్చోరా. ఏంటి మామ ఇంకా రాలేదు, ఈరోజు వస్తుందా లేదా? రావడం ఏంట్రా, ఆల్రెడీ వచ్చేసిందని చూడు. నీ వైపు చూస్తుంటే నా కనులే కన్ను పైన ఏమిటో నా హృదయం ప్రాణం వదిలినట్లు నీ నవ్వులో పడి బ్రతకాలి ఎన్నో. నన్ను కలిసిన సీతాకోక చిలకల్లా నీ సంతోషం చూసి నా మనసు పరవశమయ్యే. ఇది కోరిక కాదు ప్రేమే ఎన్నడైనా, నీ కళ్ళలో మమకారాన్ని చూస్తూ ఉంటా. ప్రతిసారి నీవి చూడగా తిన్నావా? నా మనసు పాడుకుంటది ఆనందమై. నీ స్పెషలో లోకాలు ఏంట్రా చూస్తున్నావ్? ఈ ప్రేమే నాకు ప్రాణాధారం. ఎలాగైనా మాట్లాడరా. రే మామ నువ్వు ఇంకేం మాట్లాడుతుండ్రు, ఆ అమ్మాయిని ఒక్క నిమిషంలో పిలుచుకుంటాను. రే మామ నువ్వు ఊరికెన్నారా బాబు? రే మచ్చా సాయిని పిలుచుకొచ్చావా, అక్కడ నుంచి మాట్లాడుకోరా. ఎందుకు పిలుచుకొచ్చారా, నువ్వు ఊరికెన్నారా బాబు? రే మచ్చా ఏం మాట్లాడాలరా? ఏంట్రా పిలిచి చెప్పు, తొందరగా లేట్ అవుతుంది. అది సాయి గారు అన్నం తిన్నారా? నీతో కలిసుంటే సమయం ఎగిరిపోతది. నీ చూపే నాకు ప్రశాంతి పోయి అలా ప్రపంచం పిలిచిపోతే నీ సొబగులలో నా జీవితం చూస్తుంది రెచ్చిపోరా. కరిగిపోయే. కలల కదలిక నేనే ఎదురు చూస్తూ నీ రాకతో పగలు రాత్రి తెలుస్తా. నీతో కలవకుండా ఉండలేను, నీ ప్రేమలో నేను జీవితా. ప్రతిసారి నీవి చూడగానే తనంతేరా మామ. పాడుకుంటది ఆనందమై. నీ స్పర్శలో లోకాలు మారుతాయి. నీ ప్రేమే నాకు ప్రాణాధారం. ఓ సాయి లేరని చెప్పవచ్చు పక్కనే. తొందరగా రారా వలేసి తిన్నా లేట్ అవుతుంది, ఓనాడు తిరుగుతున్నాడు. నువ్వెప్పుడు తెచ్చుకుంటారా బండి వలేసు? ఇది బండి కోసం, ఇది ఇంటి ఖర్చుల కోసం. ఎందుకు వలేసు పొద్దున సాయంత్రం నీకు ఇంత? ఏం చేస్తావు రెడ్డి, అది చెప్పిపోయింది. ఆ పిల్లగాడిని చూసినప్పుడల్లా నాకు బైక్ అని తలకాయలు తింటాడు. అది చెప్పిపోయింది బైక్ కావాలని. ఆ పిల్లోని కష్టాలు చూడలేక నేను పొద్దున సాయంత్రం చేయాల్సింది తప్పదు. ఎందుకు వలేసు వాళ్ళకి తగిన బండి తీసి ఒక రకమైనది అంత రేట్లో లేకుండా? ఏం చేస్తావు రెడ్డి, పాత బండి ఓ రకమైనవి తీసుకుంటుంటే వాడు నచ్చడంలే. అది చెప్పిపోయినందువల్ల నాకు పెద్ద భారం అయిపోతుంది. వాడిని ఎట్టో గట్ట మీరన్నా సర్ది చెప్పండి రెడ్డి. చెప్పు రెడ్డి, నువ్వు చెప్తే నాకు చెప్తాం వలేసు, చెప్తాం. వాడు అర్థం చేసుకోలేకున్నాడు నన్ను. చెప్తాను వలేసు. సరే అన్నా వస్తున్నాడు చూడన్న వాడు. ఆబ్రా ఎవడన్నా నువ్వు? నీ పేరేంట్రా? అసలు ఎవరన్నా వచ్చి కాలర్ కొట్టుకుంటున్నావు? ఇప్పుడా నీ పేరేంట్రా? అరే మామ కొట్టేదట్రా, నీ పేరేంటో చెప్పే. నర్రు. నర్రు
ఏంటన్నా అలా కొట్టావు? అలా కాదన్నా కొట్టాల్సింది. ఎవడన్నా నువ్వు? ఎందుకు కొడుతున్నావు? ఈ వయసులో నీకు లవ్ అవుతానట, అది నా చెల్లెలు. నీకు ఎంత ధైర్యం దానికి? ఓహో, అదే మ్యాటర్ బావా. ఎందుకు బావా మన ఇద్దరు కొట్లాడు? ఎప్పటికైనా నువ్వు నేను బావా బాగుంటుంది కావాల్సిన ఎవరా నీకు బావా? నేను సాయి పిలుస్తుంది, బస్ స్టాండ్ దగ్గర ఉంది, పోరా. ఏంటి సాయి పిలిచావు? ఏంట్రా తలదించుకొని మాట్లాడుతున్నావు? నా వైపు చూడు. ఏమైంది నర్రు అక్కడ? ఇదా, కబల్లో ఆడుతూ పడ్డా. ఏం చెప్పురా నర్రు? అదే నిజం. నిజమేంటి నాకు తెలుసు లేరా? లేదులే, మా అన్న కొట్టాడు కదా నిన్ను. నీకోడు చెప్పాడు? నువ్వు మా అన్న రెండు పీకకూడదా? ఎందుకు వదిలేసావు? మీ అన్నను వదిలేసా, లేదంటేనా? సరే నర్రు, నా వల్లే కదా ఇదంతా. నీ వల్ల ఏంది కాదులే సాయి, అంతా నా వల్లే. ఏంట్రా నిద్రపోతున్నావు? ఏమో, నిద్ర వస్తుందంతే. సరేరా, పడుకో. వాడబ్బా, ఏంటి మన బయట కూర్చున్నాడు? ఎలాగోలా ఎస్కేప్ అవుదాం. ఏరైతే లేట్ అయింది. అబ్బా, అది కబడ్డీ ఆడుతుంటే నాన్న. అయితే తిరుగురా నా వైపు. ఏమైంది ఇక్కడ? మా అజయ్ గారు లేడు, వాడు కబడ్డీలో కొట్లాడు నాన్న. ముందు అజయ్ గారిని ఫోన్ చేయరా. లేదన్నా, చిన్న గాయం కదా ఇది. చిన్న గాయమో పెద్ద గాయమో చేయి ముందు. వద్దులేనన్నా. చేయరే ముందు. వాడేంది? కలుపు, ఫోన్ కలుపు. వాడికి ఎందుకు లేనన్నా, వద్దులేనన్నా. హలో చెప్పురా. హలో, ఎలారా ఆడేది కబడ్లు? దెబ్బలు తగిలితేటనా? ముందు ఇంటికాడికి రా, చెప్తా మీ కథ. రా ఇంటికి వచ్చే. కబడ్డీ అంటే దెబ్బలు తగులుతాయి బాబాయ్. తగలుగుదంటే మీ వాడిని ఇంట్లో పెట్టుకో. రా నరుకు రా. మీ నాన్ని కష్టపడుతురా ఈ వయసులో. మీ నాన్న పని తీసుకో. నాకు అర్థమవుతుందిరా మీకు ఎంత అవసరమో. మీ నాయన పరిస్థితిని అర్థం చేసుకోవాలి. భార్య నువ్వు చూసిన వల్ల మీ ఆయన పనికి ఎట్ట వెళ్తున్నాడు. ఎందుకంటే అంగలా బిడ్డలు కొంచెం బాధ చూసుకోవచ్చు. మనం ఓడిపోయామా? కొత్తని పట్టినాలే. అన్నం పప్పు చేస్తారా నీకోసం, తిందురా. ఏరా మొగం అలా పెట్టినావు? పోయి వంట చేసుకోవాలన్నా ముందు. ఏమైందిరా చెప్పురా. ఏంది పెద్దగా పొందా? బండి తెస్తావు తేవనన్నా నువ్వు? తెస్తానన్నాను కదరా. బండి నువ్వు ఖచ్చితంగా ఇంటర్ పాస్గా ఖచ్చితంగా తెస్తావు బండి. ఈ మాట చిన్నప్పటి నుండి చెప్తున్నావు నాన్న. 6లో పాస్ ఆడినావు పాస్ అయ్యా, 10థలో పాస్ ఆడినావు పాస్ అయ్యా. ఎప్పుడు నాన్న నువ్వు తెచ్చేది? ఇంటర్ పాస్గా అప్ప తెస్తాను. ఏదో నమ్మకాయ నా ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకు నాన్న మా వాడు బండి అంటే పిచ్చాను అని అంటున్నావు? తెస్తాను కదప్ప పాస్గా. ప్రతి ఒక్కరు అంటున్నాను నీ వల్ల నీ కొడుకు పిచ్చి పట్టిందని. అన్నం ఆకులు అవుతుంది, ఎలా ఇప్పుడు? లేరా నా మీద కోపంతో అన్నం ఎలాగో అన్నం ఆకులు అవుతుంది కదా, తిన్నాంపా. రాత్రి బాగా కవర్ చేసావురా, లేదంటే ఇందుకు ఎలాగనుకున్నావు అలా చెప్పాలని? నాది వెళ్ళారా, నువ్వు ఏదో ఉత్తర పని చేసింటావని. ఏమైంది మామ, నా దగ్గర ఏం చేస్తున్నావు? నీ దగ్గర విజయ్ ఈ టైంలో ఫోన్ చేస్తామని. పని పాడున్నాయో ఎత్తు. హలో రే మామ, నేను ఊరికి వచ్చారా? ఈ విజయ్ గారు ఇంటికి వచ్చాడంటరా. అయితే మన ఫ్రెండ్కి వచ్చారా మామ? లాంగ్ టైం సీరా మామ. ఏంట్రా మమ్మల్ని వదిలేసి హైదరాబాద్ పోయాం? ఎట్టుంది హైదరాబాద్ మొత్తం? ఎలాగోలో ఉన్నాలేరా. ఎలాగున్నావురా మామ హైదరాబాద్లో? పోలీస్ సెట్ అయిందా ఏంటి? నాకు
గురించి వదిలే కానీ మనోడేంటి తెగ మెలికలు తిరిగిపోతున్నాడు. వాడా ఈ మధ్యనే లవ్ సెట్ అయిందిలే వాడికి. క్లాస్లో చీమిడి గార్చుండే నా కొడుక్కి వీడికి లవరా? సరే మామ, చిన్న ఫోన్ అంతే. ఆ చిన్న ఫోన్ అంటే మాకు తెలుసులే కానీ ఎంతకు అమ్మాయికి చెప్పావా లేదా? వాడెప్పుడు చెప్తారా, వాడిని పిచ్చి పడిపోతుంటే లేట్ ఎందుకురా, చెప్పే. ఇంకా చెప్దామని అనుకుంటున్నారా, కానీ తెలుసు కదా. చెప్పారా లేట్ ఎందుకు? ఆ అమ్మాయికి నీ పిచ్చి గురించి తెలిసిందనుకో నువ్వు దేకను కూడా దేకదు. ఏంది మామ అలా అంటున్నావు? అంతేకాకపోతే ఈ బైక్ తొలగడం రాదు, పెట్టడానికి రాదు, మళ్ళీ డ్రీమ్ బైక్ అని పెద్ద ఫోజ్. సరేరా పెట్టేద్దామా? నువ్వు భరిస్తావు డబ్బులు? అవునరా భరిస్తా. ఏయ్ వద్దులేరా, వీడు మనోడే. 5 నిమిషాలు రా టైం. మనూరు వేరప్ప 5,000 పెట్టు, నీతో అవుతుందిరా. ఎందుకురా మనకి బెట్టింగులు గిట్టింగులు? టైం చార్జ్ ఎరా బాబు. స్టార్టింగ్ చూడరా. టైం అవుతుంది, వీడేంటి ఇంకా రావట్లేదు? బెట్టింగ్ డబ్బులు పోతాయేమో. చెప్పా కదరా మనోడి గురించి, అంత చదువుతూ 5,000 పెట్టేసా, ఫోన్పే చేసా. ఏమన్నాడు మనోడు? వాడేమంటారా? రే వాడు కూడా మన ఫ్రెండ్ రా, అంతా బెట్టింగ్ చేయడం నాకు నచ్చలే. ఇలా రోజుకు బెట్టింగ్ ఆడితే మన నెలలో సంపాదించుకోవచ్చు. బెట్టింగ్ ఆడినామనుకో ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఈ బెట్టింగ్ జోలికి పోగుదురా బాబు. ఎరా మీ నాన్న బండి తీసిస్తాను కదా, మీ నాన్న చెప్పిన బండి తీసుకురా, నువ్వు ఇబ్బంది గట్ట కాకు. నీకోసం మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడు కదా. మంది ఎందుకు తీసుకురావన్నావురా? 5,000తో కాలేజ్ ఫీజు కడతా అంటే బయట పనుకుని జాగ్రత్తగా వెళ్ళరా. నువ్వు వెళ్ళరా, నేను చేసుకుని నువ్వు వెళ్ళ. పడుకున్నావా? నాన్న నువ్వంటే నాకు చాలా భయం నాన్న. అందుకే నువ్వు మేలుకున్నప్పుడు కాకుండా పడుకున్నప్పుడు చెప్తున్నా. బైక్ అవసరమే నాన్న. అమ్మ చెప్పిన నేను బైక్ రేసర్ కావాలి. అయ్యేకి బైక్ అవసరం లేదు నాన్న. కానీ నువ్వు రోజు నడుచుకుంటా రాయలసరికి పని పోతున్నప్పుడు కదా, నెక్కించుకోవాలంటే వాళ్ళు తీసి చూపు ఉంటుంది చూడు, దానికోసమైనా మనకి బండి కావాలన్నా. నేను రోజు 1 గంటలో పోతుంటే వాడు ఇన్స్టెంట్గా ఫీల్ అవుతున్నాను నాన్న. నాకు అది నచ్చట్లేదు నాన్న. మీకు జ్వరం వస్తే కూడా ఎవరినో బండి అడిగి పోవాలన్నా మనం. అది వద్దు నాన్న, మనకు బండికి కావాలి నాన్న. నా కోసం కాదన్న, మన కోసం నాకు కావాలన్న బండి. నీకెందుకు అర్థం కాకుండా నాకు అర్థం కాలేదు నాన్న. బండి తీసుకోవాలంటే ఈఎంఐలో కూడా XMLలో తీసుకోవచ్చు నాన్న. కానీ మిడిల్ క్లాస్ మనకి ఇవన్నీ తెలియదు నాన్న. మనకు బండి కావాలి నాన్న. కావాలంటే చాలా అవసరం ఉంది నాన్న నాకు. నేను ఒక బైక్ రేసర్ కావాలి. ఏరా ఇంత లేటు నీకోసం ఎదురు చూడాలా? రే స్నానం చేస్తాను రా. నువ్వు బండి తెచ్చుకోరా బాబు, అంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళగలరు, నన్ను భరించరా. నువ్వు బండి తెచ్చుకోపోవని నాకు అనవసరం రా. నువ్వు మాత్రం నా బండిలో రాదురా, నాకు ఇబ్బంది అవుతుంది. నువ్వు పెట్రోల్ కానీ వేపివు. మన చిన్నప్పటి నుండి డబ్బులు కూడా పెడతాను రా. ఇది సెకండ్ ఇయర్ కూడా రావురా. నేను బండి తెస్తా, రోజు మన బండిలో వెళ్తాను రా. నేను చిన్నప్పటి నుంచి డబ్బులు కూడా పెడతాను అంటున్నావు కదా, ఇంత కూడా పెట్టాడు. నువ్వు బండి తీసుకున్నట్టే నన్ను ఎక్కిపోయినట్టే. ఇంకా లేదురా, రోజు మన బండి మీదే వెళ్దాం మన ఇద్దరం. దీనికేం తక్కువ లేదు. ఆపరేషన్కి టైం అయింది సార్, డబ్బులు రెడీగా ఉన్నాయా? ఏ రాముడు ఆగరా. బజార్ లేట్కి వస్తున్నారా? 1,00,000 రూపాయలు ఇదిరా, నా 1,20,00,000 చేస్తా అన్నావు. బెట్టింగ్ ఏడో పోయారా, నేను ఏం చేస్తాను ఇప్పుడు? నా కొడుకు కోసం దాచి పోరా పో, నేను ఎంత అందరం చూసినాను. మామని ఎలా కూడా నా దారి తెచ్చుకోవాలి.
రోజు నచ్చిపోతాను బండి కొన్ని నీళ్ళు అనుకుంటున్నారు ఆవిడ ఎంత ఉండొచ్చు. వాళ్ళ అయిన బండి కావాలంటే నీ జీవితం సరిపోదు. నీ అబ్బా నువ్వేనా? ఎన్నాళ్ళు తన వైపు చూసుకుంటుంటావురా? నీ మనసులో ఉన్న మాట చెప్పేయి. తను మన కాలేజీలోని బ్యూటిఫుల్ గర్ల్ రా. తనకు చెప్పాలంటే ఏదైనా మంచి అకేషన్ ఉండాలిరా. నువ్వు బైక్ తీసుకున్నప్పుడే మంచి అకేషన్ రా, అప్పుడే చెప్దులే. నేను బండి తీసుకుంటానంటావా? అరే మామ, ఈరోజు నా బర్త్డే రా, నైట్ ఫుల్ పార్టీ ఉంటుంది, మీ ఇద్దరు ఖచ్చితంగా రావాలి. రాత్రి చాలా లేట్ అవుతుంది, తినేసి పడుకోను. ఎక్కడికి వెళ్తున్నావు? రే 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 ఇద్దరికి అయిపోయిందిరా ఫుల్గా, చికెన్ వెళ్దాం. అరే మామ, సిగరెట్ తెచ్చావా? నీకోసం సిగరెట్ తీసుకురాకుండా ఉంటానరా? నువ్వు నా బంగారం రా. ఐ లవ్ యూ మచ్చా. మన చింటుగాడే కదరా, వాడిని గుర్తుపట్టలేదు. లాస్ట్ బెంచ్ మన చింటుగాడు కదా. ఇప్పుడు తెలుసా మన అబ్బాయికి 10th పాస్ ఎన్ని మార్కులు వచ్చి చెప్పురా? అట్లాంటి మనకు తెలుదురా. 200 రా. వాడి అబ్బా జీవితం. పార్టీ పోయినాను. నేను పాస్ అయితే మన అబ్బా 200 రా, 200 రా రే. వచ్చినాయిరా వాడు అబ్బా వాళ్ళు బయటకు వచ్చారా. నా జీతాలు ఇద్దో, సిగరెట్ డబ్బులు లేవు, మందాయి పక్కన మందాయి తాగి పడుకుంటారా. ఇంటికి పోయి కూడా మనకి భయమేరా. ఇలా మనం ఏమవుతున్నావురా? రే ఇద్దరికి అయిపోయి మనం ఒకటి ఆలోచించుకున్నాం రా. మన ఇంటికి వెళ్తాను రా. నాన్న నువ్వు ఇక్కడేనావా? వాడబ్బా తాయిని మొత్తం దిగిపోయిందిరా బాబు. లేనిపోయిన అలవాట్లన్నీ నీకు ఎవరు నేర్పించారా? కొత్త కొత్త అలవాట్లన్నీ ఏదో కొద్దిగా తాగినా అంతే. ఇక్కడే చావు. వాడు నేను తాళం వేసుకుని పడుకుంటాం. నా కొడుకు అందరి చేతులు బట్టి తాగేది నేర్చుకుంటానని నా కొడుకు. తండ్రి కూడా కథ చాలా ఉందిరా. అవునా? అవునా? ఏంట్రా నీ బాధ? అన్నా ఎంత తాగాను కదా, ఒక్కసారి నా ఇంత అడిగావా? ఏరా నువ్వు తాగట్లేదా? తీసుకొని తాగరా. మా నాన్న నైట్ డ్యూటీ గారా, పౌల్ డ్యూటీ ఇంటికాడ ఉంటారు మా నాన్న. అవునా? సరిలేరా. వాడి ఆదానికి వెళ్ళారా? ఎందుకు అలా మాట్లాడతావు? అందరి మిడిల్ క్లాస్ బతుకులు వేస్ట్. నేను పీకిందిలే పెట్టిందిలేరా, పోలీసులు బాబు పీక్కొని వస్తారు. అందుకే తాగన్నా. అవునా? ఒకటి అడుగుతా, మన బండి ఎప్పుడు తీసుకుంటున్నా? వాడు ఏం ఈ వయసుకే తాగాడవాడు. బైక్ బైక్ కొనిపోతే వాడు ఏమేమి చెప్తాడు. అమ్మ నేర్పించిపోయింది కదన్నా. ఆ బైక్ కోసమే కదా రావడం. నేను ఇంత తిప్పలు పడుతున్నది వాడు అర్థమే చేసుకోడు. వాటిలో వాళ్ళు నచ్చబడి మీరు తీసేయారు. వరకు చిన్నప్పుడు తీసేయారు. వాళ్ళు సరిపోతట పని పెట్టుకున్నా వాడేమో తాగుకుంటా వాడు చాలా చేస్తాడు. ఇంత అంతరంగా వానికి బైక్ పిచ్చి పట్టింది రావుడు. వాళ్ళమ్మ చనిపోయే ముందర ఏం చెప్పిందో ఏం లేదో తెలియదు కానీ వానికి బైక్ అంటే అంత పిచ్చి పట్టింది. ఏమో ఎత్తి పెట్టిన రావుడు ఎంత అనేది నాకేం తెలుసు రావుడు. నేను డబ్బా వచ్చి మార్గం చెప్తావు నువ్వు. ఏంది రావుడు ఆ మార్గం? బెట్టింగ్ అంతా ఏడైతుంది రావుడు బెట్టింగ్ లో. ఎందుకు కాదు మామ, మన కళ్యాణ్ గాడు 1,00,000 5,00,000 సంపాదించుకున్నాడు. ఎక్కడ సంపాదిస్తాను? ఇది కూడా ఎంత సంతోషంగా ఉన్నాడు. ఆ రోజు నుండి మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఏంట్రా తుప్పలేకి పిలిచావు? మా టీచర్ చూస్తే అంతేనే వెళ్తున్నా.
నీకు చెప్పాలి. ఏదో చెప్పి తగలాడు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు నా కళ్ళలోకి చూడదు, కిందికి చూడు, నేను చెప్తా. నువ్వు కాలేజ్ చేసిన ఫస్ట్ రోజే నువ్వు అంటే అదో మాదిరి ఇష్టం అంటే థింకింగ్ నీ సోల్ విత్ యూ. ఏ కామెడీ కాదు ఇది, నిజం. ఏంటి సీరియస్ అయితే అని చెప్తా విను. నీ కాస్ట్ ఏంటి, నా కాస్ట్ ఏంటి, నీకు నాకు సెట్ అవుతుందా? అరే అంత ఎందుకు రా, నువ్వు సెట్ కొనాలంటే 20 నిమిషాలు అవసరం, అదే నేనైతే 2 నిమిషాలు చాలు. అదేరా మేము. అరే నువ్వు చిన్నప్పటి నుండి బైక్ కొనుక్కోవాలని అనుకుంటున్నావు, ఇది వేరిందే. రేపు పొద్దున నేను ఏదైనా అడిగితే అది తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుంది? నీకు నాకు సెట్ కాదులే, వదిలే. ఒకసారి నీ ఫేస్ నువ్వు అద్దంలో చూసుకున్నావా? అలా తల్లుకున్నావు. చెప్పేశావా? ఎవ్వరు నాకు తెలియకుండా ఎలా చెప్పేసావురా? మరి పేషెంట్ అలా పెట్టావు. నేను ఫ్రెండ్ వర్క్ చేసినాను రా. నన్ను లవ్ చేయడానికి చాలా రీజన్ చెప్పిందిరా. ఆ రీజన్ భరించడం అంటే మనకు కాకుందిరా. కానీ తనున్న మాటలన్నీ గుర్తుకొస్తాయిరా. సాధించాలిరా. నేను అనుకున్నది ఖచ్చితంగా సాధించాలి. సాధించే తీరుతా. రాముడు పెట్టినావు కదా, అదంతా దేవుడు చూసుకుంటారులే. రే ఆగరా. రే నేను చెప్పినది మర్చిపోను. 3 రోజులలో ఎగ్జామ్ ఉంది, పాస్గా బైక్ తెచ్చుతా. ఇంతవరకు ఫేస్ మొగ్గలా పెట్టి ఎప్పుడేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? మా నాన్న మాట చెప్పినట్టే బండి తీస్తానరా. మరి డబ్బులు ఎలాగరా? మా నాన్న ఎలాగోలో చేశారులరా. కానీ ఆ ఎగ్జామ్ 5 రోజులు రా, ఖచ్చితంగా నన్ను తొలపరా. మర్చిపోద్దు చెప్తున్నా. లాభం వచ్చింది మావా. సరే అది కూడా మళ్ళీ అట్టే పెట్టి ఏరా పరీక్షలు బాగా రాసినావా? ఫుల్ హ్యాపీగా వస్తున్నావు. చాలా బాగా రాశానన్నా. ₹10 లాభం వచ్చింది మావా. ₹10 వచ్చిందా? అయ్యా చాలు రాముడు, ఇంకా బెట్టింగ్ గిట్టింగ్ అన్నీ ఆపు చేస్తాం. ఇంకా చాలు రాముడు. దురాశ దుఃఖానికి చేటు రాముడు. ఇంకా చాలు రాముడు. ఏ డబ్బు ఇష్టం? అమ్మయ్యా, ఈ డబ్బుతో మా వాడిని కోరికలన్నీ తీర్చేసి హ్యాపీగా ఉంటే చాలు వాడు, నాకు అంతే. ఈ నా కొడుకు నేను చెప్తే బెట్టింగ్ వేసినాడు, నేను చెప్తే నాకు కొన్నాడు. 5 నెంబర్ ₹1,00,000 రా. నీకు చెప్ప తొందరగా రారా. ఒక 5 నిమిషాలు రా, బాత్రూమ్ వేస్తా అంతే. ఇప్పుడు బాత్రూమ్ ఇట్లా తొందరగా రా. బైక్ ఎందుకు స్టార్ట్ కావాలి? బైక్ ఏమైందిరా ఇంతకి? ఇంటి దగ్గర మా నాన్న కదా, మా నాన్న చెప్దాం బా, నిజం గడిస్తాడు. వీడేంటి ఇంకా బయటికి బండి తీయలేదు, టైం అవుతుంటే. ఆంటీ అజయ్ లేడా? పోయాడా ఆంటీ? వీడెప్పో పోయినట్టున్నాడు, అస్సలు కనిపించలేదు. ఈ టైంలో ఆటోలు వస్తాయో లేదో, ఎలా పోవాలో అర్థం కావట్లేదేంటి. రోజు బయట ఉన్న మా నాన్న ఈరోజు ఏంటి బయట లేడు. ఇంకా పని మీద రాలేదా మా నాన్న? నాన్న నాన్న డోర్ తీ నాన్న, నాన్న 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 నాన్న.
రాముడు రాముడు డబ్బులు ఇచ్చే రాముడు. డబ్బులు పోయినాయి కదా నువ్వు బెట్టింగ్ కట్టి. ఆపేమన్నా కదా రాముడు, నేను ఎప్పుడు అడవన్నా. కాదు మా ఆ రోజు నువ్వు చెప్పినావని ₹1,00,000 5 నంబర్ ఏందో చేసి కట్టాను. నువ్వు పోయినాయి అవి. నువ్వు ఇంటికాడ వస్తే నిజంగా నన్ను నచ్చదా? వద్దు బొమ్మ, మళ్ళీ మనం మాట్లాడుకున్న దావ చేసుకుంటా. డబ్బులు నావి రాముడు, నేను గెలుచుకునే డబ్బులు. నా డబ్బులు పోగొట్టి మళ్ళా నన్ను దెబ్బతున్నవేం తిను. డబ్బులు నావి నీ పెట్టేమో, నేను ఆడమంటే అన్నావు, నేను గెలిపించిన మొత్తం ఇంటికి పోమా బజార్లో చదిరా. పోయినాక డబ్బులు అంటే నన్ను చదువుతావరా కులం తక్కువ నా కొడక. డబ్బులు ఉన్నంత వరకు మామని, డబ్బులు అయిపోయిన తర్వాత కులం తక్కువ నా కొడుకు అంటావు ఏందయ్యా? చిల్లర నా కొడక. అన్ని విషయాలు రేపు పొద్దున తిరిగి బజార్ ఇంటి. డబ్బు చేశాను రా, డబ్బు అంతా పోయిందా? పోస్ట్ వచ్చింది. అదేంటో నువ్వే చదవరా. పెద్దమ్మ చనిపోవచ్చు, ఇన్సూరెన్స్ డబ్బులు కట్టింది, అవి వచ్చినాయి, రేపు పోయి బ్యాంకులో తెచ్చుకో. ఇదే నా కథ. అమ్మ చెప్పిన మాటలు, నాన్న చూపించిన ప్రేమ. ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం ఎదురు చూడాలి, కలలు కనాలి. కలల కంటే సరిపోదు, దానికోసం కష్టపడాలి. మీరెవ్వరూ మా నాన్న మాది బెట్టింగ్ జోలికి పోకండి. అప్పుడే అయిపోలేదు, ఇదే నా చివరి నవ్వు, ఇదే నా డ్రీమ్, ఇదే నా లైఫ్. నాన్న